చాలు కేవలం కల్పితం. ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావు. చంద్రమండలానికి మానవుడు వెళ్లి నివసించేందుకు ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో చేతబడి బాణమతి వంటి ఉన్నాయని కొంతమంది ప్రజలను మోసగిస్తున్నారు. అమాయకులైన ప్రజలు వారిని నమ్మి భయభ్రాంతులకు గురై ధన నష్టం, ప్రాణ నష్టం పాలవుతున్నారు. తమకెవరో దయ్యాన్ని పట్టించారని అనుకుని భయంతో, అనారోగ్యంతో మరణిస్తున్నారు. ఇవి ప్రస్తుత సమాజంలో లేవు. అనవసరమైన భయంతో, అపోహలతో ఇవి ఉన్నాయని కొంతమంది నమ్ముతున్నారు. వారిని ఆ అపోహల నుంచి బయటపడవేసి వాటి వెనక ఉన్న మాఫియా లీడర్ల గుట్టు రట్టు చేసి వారి ఆట కట్టించి క్షుద్రశక్తులనేవి లేవని, మానవ శక్తే గొప్పదని నిరూపించిన ఓ సిబిఐ ఆఫీసర్ కథే ఈ చిత్రం. పోనీ కదా అని పనిస్తే తిన్న ఇంటికే వాసాలు లెక్క పెడతావు. అమ్మగారు నెక్లెస్ కాదేయాలని చూస్తావు. నిన్ను ఇంతకాలం ఇంట్లో పనిచేసావు కదా అని పోలీసులకు అప్పగించకుండా వదిలిపెడుతున్నాను. పోయి నుంచి జావ్, చాలా జావ్ యహాసే. ఎక్కడో రోడ్డు పక్కన పడి దొరుకుతూ ఉంటే ఇంటికి తీసుకొచ్చి కూడు గుడ్డ ఇచ్చి నిన్ను ఇంట్లో మనిషిలో చూసుకున్నాను రా. దానికి ఇదే నువ్వు చేసిన ప్రతిఫలం. పోయి నుంచి మళ్ళీ నీ మొహం నా చూపించు. ఏంద్రా చూస్తున్నావు? అన్నయ్య చేతిలో చాకుముందు ఇక్కడ నుండి పో. బద్మాష్, చోర్ కా బచ్చా.
देखा तेरी को इतना रात में जॉगिंग कर रे रहे हैं। मुन्ना पागल क्या कर रहे है रे अभी रात कितना हुआ ना पापा ना, मैं आज शाम में जॉगिंग नहीं कर सका, इसलिए। अरे चलो एक दिन जॉगिंग नहीं किए तो कुछ नुकसान नहीं चलो माँ तेरे लिए इंतजार कर रहे हैं चल पहुंचने के बाद फोन करो भैया। हाँ आओ रे आओ बहुत देरी हो गई क्या हुआ क्या हुआ रे क्या हुआ देखो, मैंने आराम से जाने को सोचा अभी देख चलो चलो, चल हॉस्पिटल चल तुम जाओ यादगिरी। मैं जाके वहाँ से फोन करूंगा ठीक है भैया। वॉचमैन साहब भद्रम जी साहब బాబీ బయట అరే మున్నా ఊరికి వెళ్తున్నప్పుడు కూడా ఆ బొమ్మ ఎందుకు ఇంట్లో పెట్టేయ్ ఈ బొమ్మ అంటే నాకు ఇష్టం అమ్మా, తీసుకొస్తాను. ఠీకే బయట ఓకే బాయ్ టాటా బాయ్. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమే? అవును, నన్ను కొట్టిన ఆ చమన్లాల్ కుటుంబం మీద చేతబడి చేయించాను. అందుకే వాళ్ళు ప్రయాణంలోనే యాక్సిడెంట్ అయి చచ్చారు. నీకు నేను ఎర్రిపప్పలా కనపడుతున్నాడా? ఓరకరా చేతపడ్డాడు ఏయ్, అదంతా అనవసరం. నాతో పాటు రాత్రికి దొంగతనానికి వస్తున్నావా లేదా? అయితే నా మాట మాట ఏంటి? ఏయ్, వాటా సంగతి ఏమిటయా? ఆ నెక్లెస్ మనదే అయితే లక్షలు లక్షల కొద్ది డబ్బు మనకే వస్తుంది. సరే రాత్రికి రెడీగా ఉండి వెళ్ళిపోదాం. అది దిగు దిగు దిగు. పద. ఆ, అవే. ఆగు, ఆగు, ఆగు. ఏంట్రా ఏంటి అంత విషయం? ఏంటి ఇది యంత్రాలు పాతి పెట్టిన స్థలం. ఇది తొక్కితే చచ్చిపోతారయ్యా. నాతో తొక్కించావుంటే ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఇది తొక్కిన 24 గంటలు ఆ చమన్లాల్ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. అసలే ఇది క్షుద్ర పూజలు చేసిన యంత్రం. ఇప్పుడు నాకేమవుతుందో ఏమో. అనవసరంగా నీతో దొంగతనానికి వచ్చా. ఇప్పుడు నాకేమవుతుందో. ఈడొకడు రోజు 36 గంటలు నిద్ర అవుతాయి. ఇలాంటి వాచ్మెన్ కొంటే మనకు అదృష్టం బాబు. పద నాకేమవుతుందో ఏమో. ఈ చేతి గడికి ఎత్తెళ్తాడు ఎక్కువ బాబు. ఎక్కడ పెట్టి వేసిన ఎక్కడ పెట్టాడు. ఇదిగో సోఫాల కింద అక్కడ ఎక్కడ ఎక్కడో పెడతాడు తాళం. ఎత్తగా సోఫా కవర్లో కుర్చీల కింద ఆ టీ పై దగ్గర చూడు. ఏం చేస్తావు? ఎత్తుకుతున్నా యాదగిరి, ఆ యంత్రాలు. అరే ఇద్దరు ఎక్కడ ఎదిగాని నువ్వు ఇక్కడ ఎత్తుకుని లోపల ఎత్తుకుతానే. చాలా జాగ్రత్త కదమ్మా. ఎత్తుకుంటావు యాదగిరి, ఆ యంత్రాలు. ఎప్పుడు చూసినా దెయ్యాలే మాట్లాడాలి. అలాగే అలాగే అలాగే. అమ్మ బాబోయ్, వీడు చెప్తే నేను నమ్మలేదు. అమ్మో నిజంగానే ఇట్లేదు. అమ్మో ఫర్నిచర్తో సహా తీసుకుంటాను. రేపు వచ్చి కలుస్తాను. బ్యాలెన్స్ అమౌంట్ అది. ఓకే ఓకే, బ్యాలెన్స్ అమౌంట్ 2 డేస్లో ఇస్తాను. అచ్చి బాయ్. ఇతని పేరు రామ్ సింగ్, వాచ్మెన్, మంచి నమ్మకస్తుడు. అయ్యగారికి ఏం కావాలో చూడు. जी साहब ఫిర్ మిలింగే. ఓకే, నీ పేరేంటన్నా? राम सिंह రామ్ సింగ్. సరే, రేపు మేము ఇంట్లోకి వస్తున్నాం. మేము రేపు వచ్చే టైంకి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టు. ఓకే.
ఏ దొంగ చూస్తున్నావు 1 సెకండ్ ఏ కళ్ళు తెరకు ఇప్పుడు చూడు. వావ్ బ్యూటిఫుల్. నాకు చూపించకుండా కొత్తది కొన్నారు. ఎలా ఉంటుందని టెన్షన్ పడ్డాను. ఎప్పటి నుంచి ఒక మంచి ఇంట్లో ఉండాలనుకునే నాకు అలా తీరిపోయిందండి. ఇట్స్ సో బ్యూటిఫుల్. పడ్డలోనికి ఎలా ఉంది మన ఇల్లు? చాలా బాగుందండి. ఇది మన ఇల్లు అంటే నమ్మలేకపోతున్నాను. ఇక్కడేం చూసావు, ఇంకా లోపల చాలా ఉంది చూడడానికి. పద. సార్ సార్ కారులో మర్చిపోయారు సార్. ఇది ఎక్కడ పెట్టమంటారు సార్? సరే నువ్వు వెళ్ళు. లుకింగ్ డిఫరెంట్. నీకేంటి రాబోయ్? వదలండి. బా ఫ్రేమ్ గుచ్చుకుంటుంది. సరే పద. ఏయ్ ఆగు 1 మినిట్. ఏయ్! ఏంటిది? తిప్పండి. ఇంత పెద్ద ఇల్లు నువ్వు నడవలేవు. హెల్ప్ చేద్దామని. అంత సీన్ లేదు కానీ దింపండి. బయట వాచ్మెన్ వాళ్ళు చూసి దింపండి. ఏంటి ఈరోజు మీరు మంచి మూడ్ లో ఉన్నారు? నీ చూస్తే మూడు రాదా ఏంటి? ముందు ఇల్లు చూద్దాం, నడవండి. ఇంటి సంగతి తర్వాత నాయ్. ముందు నీ సంగతి చూడాలి. కన్నుల్లో నీ రూపాలే, గుండెల్లో నీ రాగాలే, పలికించు ప్రతిసారి మనసా నీ మౌనం
సార్ చాలా హెల్ప్ చేశారు. ఇట్స్ ఆల్ రైట్. గారు ఏంటి? పని మనిషి కావాలన్నారుగా. దండాలమ్మా, నా పేరు నూకాలమ్మ. మరి జీతం అది ఇంత తిండి పెట్టి తలదాచుకోవటానికి చోటిస్తే చాలమ్మా, జీతం మీ ఇష్టం. అయ్యగారు వచ్చాక చెప్తాను. ఏ ఎక్కడికి? అయ్యగారు వచ్చేదాకా పనులు చేద్దామని. ఓ. ఆ? క్యాష్ కరెక్ట్ గా ఉందా? ఉందన్నా, మొత్తం 10 లక్షలన్నా. అన్నా, శంకరన్న దగ్గర తేడాలు వస్తే శాల్తీలు లేచిపోతాయని మాకు తెలియదన్నా. అన్నా, నీ దగ్గర నాటకాలు ఆడేవాళ్ళం అన్నా మేము. ఓకే ఓకే, కాకా పట్టడం నాకు నచ్చదు. నీకు కావాల్సింది బ్రౌన్ షుగర్. రేపు ఈ పార్టీకి నీ చేతికి అందుతుంది. అమౌంట్ మాత్రం స్పాట్ లో చేతికి అందాలి. ఓకే ఓకే అన్నా. హలో, ఎవరు? ఒక్క నిమిషం సార్. అన్నా, రాజు. హలో రాజు, ఏంటి రేప్ చేసావా? ఎందుకురా అంత టెన్షన్? ఓరా పిచ్చోడా, నువ్వు నా మనిషివిరా. ఈ శంకర్ దాదా మనిషి మీద ఎవరు చేసినా వాడి పని అవుట్ రా రాజు. హ్యాపీగా మందు కొట్టి ఎంజాయ్ చేయరా, తర్వాత నేను చూసుకుంటాను. ఓకే, ఫోన్ పెట్టాయి. అన్నా నమస్తే అన్నా. ఏం నాగరాజు, ఏం డల్గా ఉన్నావు? అరే, ఆ దెబ్బలేంటి? ఏమైంది? ఇప్పుడు యశ్వంత్ అంటన్నా, నేను మన వాళ్ళు ఓ ఫోన్ని పటాయిస్తుంటే మమ్మల్ని చిత్తగొట్టాడన్నా. వాట్? ఎవడ్రా వాడు? యశ్వంత? నా మనిషిని కొట్టే దమ్మున్నవాడా వాడు? ఏయ్, ఎక్కడుంటాడా నిన్ను కొట్టినవాడు? సిబిఐ ఆఫీసర్ అంటన్నా. సిబిఐ ఆఫీసర్ అయినా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినా ఈ శంకర్ దాదా పేరు చెప్తే దడుచుకోవాలి. బాయ్, వాడి పేరేంటన్నా? యశ్వంత్ అన్నా. ఓకే ఓకే, వాడికి నా గురించి బాగా తెలియాలి. రాయ్ శశో అన్నా, ఆ సిబిఐ గాడికి నేనేంటో తెలిసి వచ్చేలా మ్యాప్ కి. ఓకే, అలాగే. ఈ శంకర్ దాదా మనిషి మీద చెయ్యేస్తే వాడికి ఏం జరుగుతుందో బాగా తెలియాలి. వదులు తక్కువ ఉంటే పెట్టానమ్మా. సరే వెళ్ళు.
నమస్తే రామ్ సింగ్ భాయ్. నమస్తే యాదగిరి భాయ్, ఐసా హై? అచ్చా హై భాయ్. సాబ్ ఉన్నాడా? ఉన్నారు. ఏమై భాయ్ ఇన్నాళ్ళు కనిపించలేదు. ఏం చెప్పమంటావు భాయ్, చమన్లాల్ సెట్ చచ్చిపోయినాక పని దొరకలేదు. కొత్తసారి వచ్చారని తెలిసింది. ఆయన దగ్గర డ్రైవర్ పని ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చాను. వాచ్మెన్ నమస్తే సార్. ఎవరు ఇతను? ఇతను సార్, నా పేరు యాదగిరి సార్. ఇంతకు ముందు సేట్ చమన్లాల్ గారి దగ్గర డ్రైవర్ గా పనిచేశాను. మీ దగ్గర ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని అడగడానికి వచ్చాను సార్. అచ్చా ఆద్మీ సార్, బాగా పనిచేస్తాడు. తోట పని కూడా చేస్తాను సార్, జీతం మీ ఇష్టం. ఓకే, నీకు తెలుసు అంటున్నావు కదా, రేపు నుంచి వచ్చాము. భయ్యా కొంచెం మంచిగా ఉండి ఎదకిలు తాగు బాయ్. వన్ మినిట్ సార్. సార్, హోమ్ మినిస్టర్ గారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఈ యశ్వంత్ ఎలాంటి కేసు అయినా ఛేదించగలడని మరోసారి రుజువు చేస్తాను. కేసు డీటెయిల్స్ అన్ని ఇప్పుడే నా చేతికి అందాయి. రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టను. అందరినీ ఏరిపారేస్తాను. నాపై ఇంత బాధ్యత అప్పగించినందుకు థ్యాంక్ యూ సార్. అతి త్వరలోనే ఈ మిస్టరీ క్లియర్ చేసి మీ ముందు ఉంటాను. ఓకే సార్. ఏ మధు, ఏం లేదు మధు, బొమ్మ మధు, బొమ్మ మధు, దాన్ని చూసి ఎందుకు భయపడుతున్నావు? మధు, మధు, ఏంటి? ఎక్కడ ఎక్కడ మధు? ఏ మధు, ఎవరు లేరు మధు, ఎవరు లేరు మధు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఉన్నాను కదా ఇక్కడ. ఇందాక కూడా బొమ్మను చూసి భయపడ్డాను. ఊరు మధు, టెన్షన్ పడకు. ఎవరు లేరు మధు, నేను చూశాను కదా. ఇందాక కూడా బొమ్మను చూసి భయపడ్డాను. ఎందుకు మధు భయపడుతున్నావు? మధు, కళ ఏమైనా వచ్చిందా? నువ్వు పడుకో, నువ్వు అది కాకు, రిలాక్స్, రిలాక్స్ మధు, రిలాక్స్, పడుకో, రిలాక్స్.
నిషేధి సమయాన నిశ్శబ్ద గమనాన సడిలేని నా వేదన ఈ నీచలోకాన కలలాగ మిగిలేన ఎన్నాళ్ళు ఈ వేదన ఈ కాంతి లేని ఈ కాకినైనా కవిధి ఆడు సయ్యాటలో కాలమా నిషేధి సమయాన నిశ్శబ్ద గమనాన సడిలేని నా వేదన కన్నది చెదిరిన సత్తం నా గుండెలోన కలలన్నీ చెదిరిన సత్తం నా చెయ్యలోన ప్రేమ పంచుకోడు తానే పల్లవించ పాట నేనే పయనించే ప్రతి క్షణం ఒక వేడుకేగా ఆత్మ పాడిన ఈ వేదం కటిక చీకటి నిర్వేదం ఆత్మ పాడిన ఈ వేదం కటిక చీకటి నిర్వేదం కన్నీటి మయమాయ నా మౌన గానం నిషేధి సమయాన నిశ్శబ్ద గమనాన సడిలేని నా వేదన మంచి అంతు లేనే లేదు ఈ పాడు లోకాన వంచనతో నింపినది నా బ్రతుకు లోకాన కాళరాత్రి జీవితాన కాంతిధార నేను కాన ఎప్పటితో నైవేద్యం ఈ జరుపుకోనా చీకటి నిండిన లోకాన మల్లె పువ్వును నేనైనా చీకటి నిండిన లోకాన మల్లె పువ్వును నేనైనా సోకాల జత చేరి వసివాడిపోనా మిస్టర్ వెంకట్, మనం వెతుకుతున్న ఆ స్మగ్లర్ ముఠా ఈ ఏరియాలోనే తిరుగుతోందని తెలిసింది. నువ్వు ఇక్కడే యశ్వంత్ అంటే నువ్వేనా? తెలిసే వచ్చారుగా, గుండె జారిందా? నీకు మా శంకరన్న గురించి తెలియదు అనుకుంటా. మా శంకరన్న కనుసైగ చేస్తే సిటీ అంతా చలిజ్వరంతో వణికిపోతుంది. అసలు మా శంకరన్నే తలుచుకుంటే రేయ్, నువ్వు అన్నా అన్నా అంటున్న ఆ శంకర్ గాడిని అడ్రస్ లేకుండా చేసేందుకేరా నేను వచ్చింది.
నా సంగతి నీకు తెలియదు యశ్వంత్. గతం మర్చిపో. ఈ రోజు నుంచి అన్నీ నేనే చేస్తూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండు. ఓకే? యశ్వంత్, నువ్వేం చేస్తాను తెలుసా? సరే నాయ్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. టేక్ కేర్. మీరు ఈవినింగ్ త్వరగా వచ్చేయండి. ఇవాళ ఆఫీస్కి లీవ్ పెట్టేనా? అంత సీన్ లేదు కానీ వెళ్ళండి. సార్ ఏంటి అది? ఏమైంది సార్? చచ్చిపోతున్నాడు పొద్దున్న నుంచి. ఓయ్, అమ్మగారి డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళరా. మధు, ఈ రోజు నేను డ్రైవ్ చేసుకుని వెళ్తాను, నువ్వు జస్ట్ 2 minutes. ఎప్పటి సావట్లేదు. ఇంటేనా ఏంటి కంపెనీ? ఎక్కడ పెట్టుంటాడా బా? పెడతాడా? లేదు. ఏం చేయాలి? బే యాదగిరి, ఏం చేస్తున్నావు అక్కడ? ఇదిగో డబ్బులు, హాస్పిటల్కి వెళ్ళి. అమ్మగారు, లాంగ్లో ఈ పట్టు దొరికిందమ్మా. అయితే ఏంటి, అక్కడ పెట్టు. వెళ్ళు. వదినా, అరే బాను, ఎలా ఉన్నా? బాగున్నావు అన్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అన్నయ్య లేడా? అన్నీ వచ్చే టైం ఏంటి? కూర్చో. మంచినీళ్ళు తాగుతావా? ఓకే. నూకాలు మంచినీళ్ళు. ఏంట్రా తమ్ముడు, అన్నీ ఇచ్చేసారు. కాలేజ్కి అప్పుడే హాలిడేసా? అవునన్నయ్య. యా. సెమిస్టర్ ఎగ్జామ్స్ బాగా రాసావా? ఫస్ట్ క్లాస్. నూకాలమ్మని మన కొత్త పని మనిషి. నూకాలు ఎవరనుకుంటున్నావు? మా తమ్ముడు ఆను. దండాలు దండాలు. నువ్వు కాలమ్మ, నైస్ నేమ్. వదినా, ఏంటి అలా చూస్తున్నా? నాళ్ళకి నన్ను ఇంప్రెస్ చేసే అమ్మాయి దొరికింది. ఎవరు? నూకాలా? నుకాలు నుకాలు నూజివీడు రసాలు. బాను, మనం ఇలా కలిసి చాలా రోజులైందిరా. అవునన్నయ్య. నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. మనము సినిమాకి వెళ్దామా రేపు? ఓకే అన్నయ్య. కూర్చో, చూడు. జోక్ చేస్తే అలా భయపడుతున్నావేంటి? ఓకే, కూల్ డౌన్. ఏంటి మధు, సరదాగా జోక్ చేశాను. సరదా కూడా ఇంకెప్పుడు అలా జోక్ చేయొద్దు. ఓకే, వదిన అలా భయపడింది? ఏం లేదురా. ఏం లేదురా, తనకు మొన్నేదో పీడకలు వచ్చింది. అంతేనా? మొన్నటికి మొన్న అర్ధరాత్రి దెయ్యాల సినిమా చూస్తున్నాం. రాత్రి చీకట్లో
దెయ్యంలా కూర్చొని తింటున్నావు. నిన్నలా చూస్తే నాకెంత భయం వేసిందో తెలుసా? అసలు నిన్ను ఆకలేసింది అమ్మగారు. ఆకలేసిందట. ఏంటి ఆవేశం? మధు కూల్, వదిలేసే. సరే సరే వెళ్ళు. అట్టాగేనమ్మగారు. అయిపోయిందిగా, పద. ఏయ్, కాస్త పట్టిని తీసి తల్లి. అర్ధరాత్రి భయపడింది కాకుండా సౌండ్తో చంపేస్తున్నావు. అట్టాగేనమ్మగారు. ఏంటి బొమ్మ ఇక్కడుంది? నూకాలు అమ్మగారు, ఆ బొమ్మ బాగుందా అమ్మా? నువ్వేది ఈ బొమ్మ ఇక్కడ పెట్టావు? నేనే పెట్టానమ్మా, అందంగా ఉందని. ముందు అక్కడి నుంచి తీసేయ్. అట్టాగేనమ్మా. ఇదిగో, మళ్ళీ అది ఇంట్లో కనిపించడానికి వీల్లేదు. తీసుకెళ్లి ఏ చెత్తకుండీలలో పడే. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? శ్రీవారి కోసం వెయిట్ చేస్తున్నా. సారీ డార్లింగ్, అర్జెంట్ పని నుండి బాంబే వెళ్తున్నా. రేపు మార్నింగే వస్తాను. ఇంటికి కూడా రాకుండా వెళ్తారా? సారీ మధు, అర్జెంట్ వర్క్, అర్థం చేసుకో ప్లీజ్. బాంబే నుంచి రండి, మీకు పని చెప్తాను. ఓకే ఓకే, వచ్చాక చూసుకుందాం. ఓకే బాయ్. వాచ్మెన్, నేను లాన్ లో వాక్ చేస్తుంటాను. అయ్యగారు ఫోన్ వస్తే నన్ను పిలు. మీకు విషయం చెప్పాలి. రాత్రి జరిగిందంతా నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను. అదేదో దుష్టశక్తుల పని అని నా అనుమానం. ఆహా, నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు పని చెయ్యి. నువ్వు వెళ్ళి అర్జెంట్గా ఓ భూత వైద్యుని తీసుకురా. ఈ లోపు నేను ఇంటి నిండా వేప మండలు అవి కట్టి చేస్తాను. ఈశ్వర్, నువ్వు వెళ్ళి ఓ బస్తా నిమ్మకాయలు, పూజ కావాల్సిన అన్ని సామాన్లు వెంటనే తీసుకురా. ఇంకేం కావాలి పూజకి? అసలు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది మీ వదినకి కాదు, నీకు.
అదరా వెళ్ళిపోతుంది డాక్టర్ శేఖర్ గారే కదా? అవును, అదేంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నారు? వచ్చారుగా. ఇంట్లోకి షీఈ్ మై వైఫ్ మధులిక. నమస్తే. నమస్తే. చెప్పండి సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చూడు మిస్టర్ సార్, ఈ ఇంటి మాజీ ఓనర్ చమన్లాల్ అతని కుటుంబం యాక్సిడెంట్లో చనిపోలేదని, దాని వెనక ఏదో మిస్టరీ ఉందని నా అనుమానం. ఇదే ఇంట్లో పనిచేసే ప్రకాశం అనే పనివాడు కూడా ఆ కొద్ది రోజులకే చనిపోయాడు. అది కూడా ఓ మిస్టరీగా మిగిలిపోయింది. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్న పెద్ద మాఫియా రాకెట్కి ఈ చావులకి ఏదో తెలియని లింక్ ఉంది. దాన్ని ఛేదించడమే నా లక్ష్యం. ఈ ఇంటి వెనకాల ఇంత చరిత్ర ఉందని నాకు తెలియదు సార్. మీరు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ విషయాలన్నీ తెలియక ఇల్లు కొనుక్కున్నాను. దీనివల్ల మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? నథింగ్ టు వర్రీ. కాకపోతే ఈ కేసు విచారణలో నాకు మీ సహకారం కావాలి. అఫ్ కోర్స్, తప్పకుండా. కానీ నాకు చిన్న డౌట్. జమన్లాల్ చావుకి ఈ ఇంటికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఉన్నా ఆశ్చర్యం లేదు. అసలు దీనికి అంతటికీ కారణం చమన్లాల్ చనిపోయిన తర్వాత కనిపించకుండా పోయిన లక్షల విలువ చేసే నెక్లెస్ అన్న అనుమానం. నెక్లెసా? దానికోసమే ఈ నేరాలన్నీ జరుగుతున్నాయనుకుంటున్నాను. ఓ, ఈజ్ మై బ్రదర్ బాను. ఎంబీఏ ఫైనల్ చేస్తున్నాడు. హలో, ఇక నేను బయలుదేరుతాను. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయండి. ఎనీ టైమ్ ఐఎమ్ అవైలబుల్. సార్, కాకపోతే డ్యూటీ విషయంలో స్నేహానికి బంధుత్వానికి దేనికి నేను లొంగను. అది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. నో సార్, నో ప్రాబ్లం. మీరు ఏ టైం అయినా రావచ్చు, వెళ్ళొచ్చు. ఇది మీలే అనుకోండి. థ్యాంక్ యూ. ఈ యశ్వంత్ ఎప్పుడూ ఎవరికి ఏ ప్రాబ్లం ఇవ్వడు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టడు.
హలో ఎవరండి? నేను ఇప్పుడు రాలేనండి. నేను ఇప్పుడు కొంచెం పనిలో ఉన్నాను, సాయంత్రం వస్తాను. ఓకే ఓకే. అసలు నువ్వు ఉన్నదెందుకు? ఏడు చేస్తావు అనుకుంటే ఏడు చేస్తున్నావు. ఇప్పటికైనా నీ శక్తి చూపించు. నూకాలు, చిన్నబాబు, ఈ టైంలో ఇక్కడున్నావేంటి? ఏం చేస్తున్నావు? అమ్మగారిని చూస్తే చాలా భయం వేస్తుంది చిన్నబాబు. కళ్ళు మూసుకుంటే అన్ని పీడకల్లే. నిద్రట్టక దేవుడికి దండం పెట్టుకుంటున్నాను బాబు. బంగారం లాంటి అమ్మగారిని ఏ బెమ్మరాచేసి పట్టేసినాదో ఏటో. ఇల్లంతా దెయ్యాల కొంపలా అయిపోయినది. చిన్నబాబు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే శానా ప్రమాదం. అవును నూకాలు, నాకు అదే అనిపిస్తుంది. అన్నయ్యకి చెప్తే అర్థం చేసుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. వదిన మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. ఈ ఇంటికి పట్టిన పీడ వదిలించుకోవాలి. సరే, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు చెప్పు.
రాణి వేళ రాత్రి రాత్రిలో ఆగాఢ రాత్రి చీకటిలో డాక్టర్ గారికి ఫోన్ చేశాను, ఇంకా రాలేదేంటి? హాఫ్ అన్ అవర్ క్రితమే బయలుదేరాడంట. ఏంటి ఈశ్వర్, ఏంటప్ప టెన్షన్ గా ఉన్నారు? సార్, నేను రాత్రి నుంచి మొదలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాను. అవును, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మధులిక, ఏం చేస్తున్నావు? తగ్గిపోవద్దు, పాపకి జ్వరం వచ్చింది. పాప నీ దగ్గరే ఉంచుకో. ఏంటి పాపకు నిద్ర వస్తున్నట్టుందే? పడుకోబెట్టు, ఇక్కడ ఆ పక్కన పడుకోబెట్టు. అది మరి పాపకి ఎవరు చెవి పాడతారు? అయ్యో, నువ్వు పడుకోనే పాడతాగా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పాటలు నేర్పించిందేరే. రెహమాన్ కూడా నా ఫ్రెండే. ఇది పడి పడి చూద్దాం. షూర్, పడుకో పడుకో. లాలీ 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 సాయికి లాలీ. ఐ భలే ఉంది, పాడు పాడు.
అసలు ఏం జరుగుతుంది? బాను చెప్పినట్టు ఇదేదో అతీత శక్తుల ప్రభావం అని నాకు అనిపిస్తుంది డాక్టర్. డోంట్ బి సిల్లీ. ఆవిడ సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడుతుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్? అవును, విన్నవి చూసినవి అవన్నీ కూడా ఆమె మెదడులో కలిసిపోయి ఒక రకమైన అన్బ్యాలెన్స్డ్నెస్ ని సృష్టించాయి. అంతేగాని మీరు అనుకుంటున్నట్టు ఏ క్షుద్ర శక్తులకు సంబంధించినవి కాదు. ఇప్పుడు మనం చూస్తున్న ఆమె ఫీలింగ్స్ అన్ని కూడా ఆమె ఆలోచన నుంచి పుట్టినవే. మనిషిలో ఉండే అంతర్గత శక్తి ఎంత బలమైందో చెప్పడానికి మధుయే ఎగ్జాంపుల్. ఇలాంటి కేసుల్లో ఈ పేషెంట్లు ఒక్కోసారి పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తారు, ఇంకోసారి మహా మేధావులాగా ప్రవర్తిస్తారు. అసలు వారి ప్రవర్తన ఎవరికి అంతుపట్టదు. ఇలాంటప్పుడు పేషెంట్ను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండడం ఇంపార్టెంట్. అది కాదు డాక్టర్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ ఈశ్వర్. ఇప్పుడు మధుకు కావాల్సింది సైకలాజికల్ ట్రీట్మెంట్. ఇలాంటి కేసులు మాకు కూడా చాలా రేర్ గా తగులుతుంటాయి. ఇవి చాలా క్రిటికల్ కేసులు అయినప్పటికీ మాక్సిమం క్యూర్ అవుతుంటాయి. నాకు తెలిసిన మంచి సైకియాట్రిస్ట్ ఒకరు ఉన్నారు, అతన్ని పిలుద్దాం. పద పద. ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఎందుకు ఇలా భయపడిపోతున్నావు? ఇంకెప్పుడు చేయను సార్. ఇంత పెద్ద బిల్డింగ్ కి రాత్రి పగలు కాపలా కాదు సార్. అంత భయపడి కొంచెం అలవాటు చేసినాను సార్. ఇంకెప్పుడు చేయను సార్. భయపడకు, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు. ఈ ఇంట్లోకి ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం ఎప్పటికప్పుడు నువ్వు నాకు మెసేజ్ ఇస్తూ ఉండాలి. ఓకే? తప్పకుండా చెప్తాను సార్. అన్నం తిని మధు. నాకు ఇప్పుడు నిన్నటి నుంచి ఏం తినలేదు. తాగుతాను. అన్నం తిని మధు. నాకొద్దు, నాకు ఒకటి కావాలి. ఇస్తావా? పాలు తాగు. ఇస్తావా? మధు నేను చెప్తున్నా కదా, పాలు తాగు. ఏం కావాలి తెలుసా? నాకు నీ రక్తం కావాలి. రక్తం ఇస్తావా? నీ రక్తం. అన్నయ్య, డాక్టర్ శేఖర్ చెప్పారే, మహేష్ గారు అని ఫేమస్ సైకియాట్రిస్ట్. చూడండి డాక్టర్, నా మధు ఎలా ప్రవర్తిస్తుంది. నిన్నటి నుంచి ఏం ఉన్నాను కదా. మధుని ఇలా చూస్తుంటే నాకు బాధేస్తుంది డాక్టర్. ఓకే, ఇలాంటి చాలా చూసాను డాక్టర్. మధు మధు ఈశ్వర్, నేను అబ్జర్వ్ చేస్తున్నాను పేషెంట్ ని. కొంచెం సైలెంట్ గా ఉండండి. చూడు మధు. ఎవరితను? నా పాపను తీసుకెళ్ళడానికి వచ్చాడా? నా పాపను నువ్వు ఇచ్చేస్తావా? నువ్వు ఇచ్చేటానికి కన్నా తీసుకొచ్చా? అతను ఎవరు? బూచాడా? నా పాప, నా పాప నాకు కావాలి. వదిలు వదిలు. బూచండి, పంపించు. నా పాపని పంపించే ఫస్ట్. పంపించు, త్వరగా పంపించురా. ఇక్కడ రా మధు. పంపించి, నాకు భయం వేస్తుంది. పంపించు.
నా పాపం డాక్టర్ ఏమవుతుంది డాక్టర్ అబ్జర్వ్ చేయి కొద్దిగా Yeah, Mr. Ishwar, I think it is a very complicated case, but I am sure బాగుంటుంది, సాల్వ్ అయిపోతుంది. ఏం వరీ అవసరం లేదు ఇందులో. అంత పేషెంట్ కూడా బాగుంటుంది, మీకేం ప్రాబ్లమ్స్ ఉండవు. మరి దీనికి ట్రీట్మెంట్ తప్పకుండా ఉంది. కాకపోతే ప్రస్తుతం పరిశ్రమ నుంచి కొంచెం దూరంగా ఐసోలేటెడ్ ప్లేస్లో తీసుకెళ్ళి మంచిగా అబ్జర్వ్ చేసి తర్వాత మంచిగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఏమైనా చేయండి డాక్టర్, మొదటి ప్రాబ్లం తనకి ఏమైతే తప్పుతుంది. Yeah, no, I will definitely take care of it. Okay, doctor. బాబు, ఏంటి నువ్వు తను తమరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పు. అన్నయ్య గారు చాలా పొరపాటు చేస్తున్నారు. అది మందులతో తగ్గేది కాదని మీరైనా చెప్పండి బాబు. ఏం చేయండి నువ్వు తను అన్నయ్యకి చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు. వదిలి పరిస్థితి చూస్తుంటే ఏం చేయాలో తోచట్లేదు. ఏ చేయాలో తోసట్లేదని అలా ఆలోచిస్తా కూర్చుంటే అవతల ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది బాబు. ఈ ఇంట్లోనూ అమ్మగారి ఒంట్లోనూ ఉన్న ఆ పిశాచాన్ని తరిమి కొట్టాలంటే మనమే ఏ మాదిరికుండా ఎతికి పట్టుకోవాలా? అవును కాదు, కానీ అలాంటి వ్యక్తి దొరికే వరకు మనకి కష్టాలు తప్పు. నాకే హ్యాండ్ ఇద్దామని చూస్తావురా? నీకు తెలుసు నేను ఏది సహించినా నమ్మక ద్రోహాన్ని సహించని తెలిసి నాతో పెట్టుకుంటావురా? ఆ 10 లక్షలు 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి, లేకపోతే 10 సెకండ్లో నీ ప్రాణాలు పోతాయి తెలుసా? నన్ను మోసం చేద్దాం అనుకున్నావురా? అన్నా, ఆ పిల్లి వెంకట గానోళ్ళు మన మర్డర్ చేసి తాలూకు డబ్బులు ఇస్తా అన్నారు, కానీ ఇవ్వలేదన్నా. నువ్వు అడిగావా? అడిగానన్నా, కానీ రెస్పాన్స్ లేదు. అయితే ఒక పని చేయి, ఆ వెంకట్ గారి ఎక్స్పార్టీ దగ్గర అడ్వాన్స్ తీసుకో, వాడినే లేపేద్దాం. అన్నా నమస్తే అన్నా. రవీంద్ర నెక్లెస్ యాపిల్ మీద ఉన్నానన్నా, కానీ అక్కడ ఆ బండ్లలో దెయ్యాలు తింటున్నాయన్నా. వెయ్యాలా? అవునన్నా, ఆ దెయ్యాలు నెక్లెస్ కాపలా కాస్తున్నాయన్నా. యాకిరి, నా చెవులో అన్న క్యాలిక్యులేటర్ కనిపిస్తున్నా నీకు? దెయ్యాలు నెక్లెస్ ని కాపాడమేంట్రా? నేను చెప్పేది నిజమన్నా. రాయ్, నేను శంకర్ రా, ఆవలించకుండానే అడ్రస్ కనిపెట్టేస్తా. నా దగ్గర కటింగ్లు ఇస్తే హెడ్ కట్ అయిపోద్ది, జాగ్రత్త. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో ఆ నెక్లెస్ నా దగ్గర ఉండాలి, లేదంటే రే ఈశ్వర్, మర్యాదగా ఇల్లు వెంటనే ఖాళీ చేయి. పోరా, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను. నువ్వెన్నైనా చెప్పయ్యా, దెయ్యాలు ఉన్నాయంటే నేను నమ్మను. మనకు మనమే పెద్ద దెయ్యాలు, మనల మించి దెయ్యాలుంటాయా? శేషన్నా, నీకు ఎలా చెప్తే అర్థం కాదు కానీ ఒకసారి నాతో పాటు ఆ కొంపకు రా, అప్పుడు దెయ్యాలు ఉన్నాయో లేదో నీకు అర్థం. సరే గాని ఆ నెక్లెస్ కొట్టే వ్యవహారం ఎంతవరకు వచ్చింది? డైరెక్ట్ గా పని అయిపోతుంది. డ్రైవర్ గా జాయిన్ అయినా ఓ పక్కన దెయ్యాలు పడవ, ఇంకో పక్కన సిబిఐ ఆఫీసర్ పడవ. ఈ నెక్లెస్ మాట ఏమో గానీ నా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది బాబు. ఇంకా వాయిదా ఇస్తే లాభం లేదు గాని ఈ రాత్రికి ఆ ఇంట్లో కన్న వేసేస్తే ఓ పని అయిపోతుంది. ఇంటిగా ఇంకా మర్చిపోయిందా? ఏ చెప్పాను కదా దెయ్యాల కొంపనే. నువ్వు 4 రోజులు అక్కడ ఉండేసరికి నీ నరాలు చల్లబడ్డాయి. నీ నరాలను వేడెక్కించాలి. నాతో రా. ఎక్కడికి? పద చెప్తాను. చేసేయాలి, ఎవరు హోరా హోరీ హే.
భయపడేది నేను ఉన్నాగా తోడు నడు చేత చూసుకున్నాడు అటే అటే వెళ్ళి వెళ్ళి ఎన్ని రోజులు ఈ నగ దొంగిలించడం నీ వల్ల కాలేదు చూడు ఈ రోజు ఏం చేసి చూపిస్తా ఇక్కడే ఇక్కడే యంత్రాలు పట్టి పెట్టింది ఏంటి యంత్రాలు పాతి పెట్టారా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా ఇప్పుడు ఆ దెయ్యాల మీద నేను చేస్తాను చూడు. అలా యంత్రాలు తొక్కి చచ్చిపోతావా? చచ్చిపోతావా? చెప్తాను ఉన్నా కదా నా యంత్రాల ప్రమాదం తొక్కద్దని చెప్తున్నా కదా అన్నా. అమ్మో ఏమో ఇక్కడ అమ్మో. స్వామి నేను చెప్పానే భానుబాబని ఇతనే స్వామి. నమస్కారం. మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అంతా నాకు తెలుసు. అక్కడున్నది ఓ క్షుద్ర శక్తి. దాన్ని నాశనం చేసే రోజొస్తే నాకై నేనే అక్కడికి వస్తాను. మీరే ఎలాగైనా మా కుటుంబాన్ని కాపాడాలి స్వామి. అవును స్వామి. దైవాన్ని నమ్మండి, వెళ్ళిరండి. నమస్తే. దండాలు స్వామి.
ఎవర్రా మీరంతా ఎందుకొచ్చారు? ఓహో, నాకు రక్తం ఇవ్వడానికి వచ్చారా? ఇచ్చేయండిరా, త్వరగా ఇచ్చేయండి. ఆకలేస్తుందిరా. ఒరే, నన్ను బంధించొద్దు, నన్ను బంధించొద్దు. అమ్మా, ఆకలి. నాకు రక్తం కావాలి, నాకు రక్తం కావాలిరా. ఎవర్రా మీరంతా? మనుషులు. అమ్మా, నాకు భయం వేస్తుంది. నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, నన్నే చేయొద్దు. చూడండి సార్, మా అమ్మ. సార్, ఈ జనం సార్, ఈ జనమే సార్ నా తల్లిని పిచ్చిదని చేశారు. రే అనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి నన్ను పెంచింది సార్ నా తల్లి. అలాంటి నా తల్లిని వీళ్ళంతా కాకుల్లా పూడ్చుకుని తిన్నారు సార్. పెళ్ళైన 6 నెలలకి భర్త పోయి పుట్టిడి దుఃఖంతో ఉన్న నా తల్లిని వెంటాడి వెంటాడి వేధించింది సార్ ఈ సమాజం. నన్ను పెంచి పోషించడం కోసం పాపం ఎన్ని గడపలు ఎక్కి దిగిందో, ఎన్ని అవమానాలు భరించిందో నాకు తెలుసా, నాకు తెలుసు. ఏంటయ్యా మమ్మల్ని అంటావు? పిచ్చిదాన్ని ఇంట్లో పెట్టుకుని పెంచుతున్నది కాక. అవునరా, పిచ్చిదాన్ని ఇంట్లో పెట్టుకుని పెంచుతున్నాను. కానీ నీలాగా కన్న వాళ్ళని పిచ్చి వాళ్ళని చేయలేదురా సార్. వీడు మామూలు మనిషి కాదు సార్. కట్టుకున్న పెళ్ళం కోసం కన్న తల్లిదండ్రుల్ని నడి రోడ్డు మీద అనాథలో నిలబెట్టాడు సార్. ఏ రోషం వచ్చిందా? నిన్ను నమ్ముకున్న వాళ్ళని నడి రోడ్డు మీద ఈడ్చి పారేసినప్పుడు వాళ్ళ మనసు ఎంత క్షోభించిందో తెలుసా? అప్పుడేమైందిరా ఈ రోషం? ఏంటి సార్, పిచ్చిదాన్ని ఇంట్లో పెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా పైగా మన మీద చిరాకు పడతాడు? కూల్ డౌన్, కూల్ డౌన్. నన్ను చెప్పనివ్వండి సార్. వీటిల్లాంటి మాటలతో వీళ్ళంతా పొడిచి పొడిచి చంపుతున్నా నా తల్లి గురించి బయటపడితే తనని ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుందోనని ఇన్నాళ్ళు మనసు చంపుకొని మౌనంగా భరించాను సార్. తల్లి మీద అంత ప్రేమ ఉన్నవాడు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అడగండి సార్. తీసుకెళ్ళాను సార్. 1 కాదు 2 కాదు, లెక్కలే నేను హాస్పిటల్స్ కి తిప్పాను సార్. ప్రతి చోట వైద్యం పేరుతో నా తల్లిని కరెంటు షాకులతో చిత్రవద చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయాను సార్. అమ్మ అంటూ నా తల్లి బాధతో విరవరలాడిపోతుంటే నా గుండెను ఎవరో పిండేస్తున్నట్టు అనిపించింది సార్. కానీ అమ్మను అలా చూస్తూ తట్టుకోలేకపోయాను సార్. అందుకే అమ్మని ఇంటికి తీసుకొచ్చేసాను సార్. హాస్పిటల్లో పెట్టే చిత్రహింసల నుంచి అమ్మను రక్షించగలిగానే కానీ అమ్మను పట్టి పీడిస్తున్న మానసిక రోగం నుంచి కాపాడలేకపోయాను సార్. దేవుడికి దెయ్యాలకి మొక్కాను, ఎంతలో తాయితులు కట్టాను, కానీ ఫలితం దొరకలేదు సార్. ప్రాణం పోసిన తల్లి మళ్ళీ మామూలు మనిషి అయ్యేదాకా పెళ్లి కూడా చేసుకోకూడదనుకున్నాను సార్. 35 ఏళ్ళు దాటినా పెళ్లి పెటాకులు కాలేదని లోకమంతా నన్ను ఎగతాళి చేసింది సార్. నన్ను నవ్వుకుంచుకోడని నవ్వుకుంది సార్, దానికి బాధపడలేదు. తల్లిని అమ్ముకున్నాడని అందరూ అపవాదం వేస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ కలిగింది సార్. ఏ క్షణంలో నా కళ్ళు గప్పి బయటికి వెళ్ళిపోతుందో, ఏ ఇబ్బందులో ఇరుక్కుంటుందో తెలియక అమ్మను చూసుకోవడం కోసం ఉద్యోగం కూడా మానేశాను సార్. రాత్రి పగలు కంటి మీద కునుకు కూడా లేకుండా అమ్మని కాపాడుకున్నాను సార్. చివరికి నా ఇంటికి నేనే దొంగలా వచ్చాను సార్, దొంగలా వచ్చాను. కన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవడం నేను చేసిన నేరమా? నేను చేతబడులు చేసేవాడినా? నేను చెడ్డవాడినా? తల్లిని తాకట్టు పెట్టే నీచున్నా? చెప్పండి సార్, చెప్పండి. అయ్యో పాపం, నేను చేసింది తప్పే అయితే మీరు ఏ శిక్ష విధించినా ఆనందంగా భరిస్తాను సార్. ఇప్పటికైనా అందరికీ అర్థమైందా? మీ అనుమానాలన్నీ పూర్తిగా తీరినట్టేనా? మనుషుల్ని ద్వేషించడం కాదు, ప్రేమించడం నేర్చుకోండి.
అనుమానించడం కాదు, అభిమానించడం నేర్చుకోండి. మిస్టర్ మూర్తి, అన్ని హాస్పిటల్స్ ఒకేలా నువ్వు చూసినట్లే ఉండవు. మీ తల్లిగారిని బాగా చూసుకునే హాస్పిటల్ ఏదో చూసి ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు కూడా ఆవిడతోనే ఉండి ఆవిడ మామూలు మనిషి అయ్యేలా చూడు. ఓకే సార్. మిస్టర్ విశ్వనాథం, సార్. ఆ ఏర్పాట్లు చూడు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుసు సార్, నన్ను వదిలేండి సార్. వదిలేస్తా యాదగిరి. నువ్వు ఆ సచిన శేషు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, మీరిద్దరూ ఆ శంకర్ గారి మనుషులని ఒప్పేసుకో, వదిలేస్తాను. అమ్మతోడు సార్, నాకేం తెలీదు. చూడు యాదగిరి, నిన్ను ఇంట్లో చూసిన మొదటి రోజే అనుమానించాను. ప్రతి క్షణం నీ మీద నిఘా ఉంది. నీ ప్రతి కదలిక నాకు అనుమానమే. నేను అనుకున్నదే నిజమైంది. ఎన్నాళ్ళ నుంచో మేము వెతుకుతున్న మాఫియా డాన్ శంకర్ గారి మనిషి అని తెలిసింది. శేషుతో నిన్ను చూసిన మా వాళ్ళు నాకు మెసేజ్ ఇచ్చేలోగానే వాడు చచ్చిపోయాడు. నువ్వు అనుమానంగా ఇక్కడ తచ్చాడుతున్నావు. సరే, ఆ శంకర్ గారు ఎక్కడ? ఒట్టు సార్, ఆ శంకర్ ఎవరో నాకు తెలియదు సార్. అన్నా, యశ్వంత్ అన్నా. యశ్వంత్ అంటే నువ్వేనా? శబాష్, డైరెక్ట్ గా పులి బోన్లోకి వచ్చేసావే, అది ఒంటరిగా. పులుల్ని పిల్లుల్ని చేసి ఆడుకోవటం నాకు అలవాటు. ఈ యశ్వంత్ ఇక్కడికే కాదురా, ఎక్కడికైనా ఒంటరిగానే వస్తాడు. పాపం మన గురించి తెలియక వచ్చాడురా. ఇంకా చూస్తారండి, వేసేయండి. వచ్చేటప్పుడు 4 తన్ని తీసుకెళ్దాం అనుకున్నాను. ఇక్కడ సీన్ చూస్తుంటే కాళ్ళు చేతులు విరగొట్టి మరీ తీసుకెళ్లాల్సి వచ్చేట్టుంది. ఏం చేస్తాం? కమాన్. నూకలమ్మ ఈ కట్లిపువా. అమ్మో, నేనిప్పుడమ్మా, నేనిప్పానంటే అయ్యగారు నన్ను కొడతారు. ప్లీజ్ నూకలమ్మ ఇప్పు. ప్లీజ్ నూకలమ్మ ఇప్పువా, నాకు దాహం వేస్తుంది. నీకు దండం పెడతాను, ప్లీజ్ ఇప్పు నూకలమ్మ. నేను మీ అమ్మగారిని కదా, ఒక్కసారి ఇప్పు, మంచినీళ్ళు తాగుతాను. అట్లాగేనమ్మా, తాగాక మళ్ళీ కట్టేస్తాను. మళ్ళీ కట్టిద్దు. మంచినీళ్ళు తాగాక మళ్ళీ చేతులు కట్టించుకోవాలి, సరేనమ్మా? ఇప్పేస్తానమ్మా. చేతులు ఎంత నొప్పి పెడుతున్నాయి తెలుసా?
నిన్ను చంపేస్తాను. నిన్ను వాడిని చంపేస్తాను. పట్టుకోండి. ఇక్కడ పడ్డావు. ఇక్కడే ఉన్నావా? ఈ అమ్మాయిల నుంచి నన్ను పంపించడానికి చూస్తావా? ఉన్నట్టు అయితే నేను నీలో ప్రవేశిస్తాను. అప్పుడు చూస్తావు నా శక్తి ఏంటో. నేను ప్రవేశిస్తాను. నేను ప్రవేశిస్తాను. మధురిక ఈ ఇంట్లో ఉన్న నిన్ను చంపందే వదిలిపెట్టను. అయ్యో స్వామిజీ, అమ్మగారు చంపుతున్నారండి. అయ్యో అమ్మగారిని రక్షించేవారే లేరా? ఏయ్, ఇప్పుడు నేను మధులికలో నుంచి స్వామీజీలోకి ప్రవేశించాను. కమానేశ్వర్, ఆ యంత్రాలను వెతికి తీసిపారే. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తాను. ఆఖరికి ఇంట్లోకి వచ్చిన వారందరినీ నాశనం చేస్తాను. ఏయ్! 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 నా అఘోర శక్తిని ఆపే శక్తి ఉందా నీకు? ముందు నిన్నంతం చేసి తర్వాత దాని సంగతి చూస్తాను. ఒక్క అఘోర శక్తే కాదు, లోకంలోని అన్ని శక్తులు కట్టగట్టుకుని వచ్చిన ఒక్క క్షణంలో బూడిద చేసే మానవ శక్తి నాది. దైవశక్తి తోడున్న మానవ శక్తి ముందు ఏ శక్తి నిలవదని రుజువు చేస్తా. తవ్వకరా, చంపేమంటే చంపేస్తా. వద్దు, వదులు దాన్ని. వదలదా? రేయ్, ఏయ్, ఏయ్, నమ్ముడు, నువ్వు తీరా. ఏయ్, మా బాబుగారిని వదిలేయండి. వదులురా. వద్దు, 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 నన్ను తవ్వద్దు, తవ్వద్దు, తీయద్దు, తీయద్దు, వద్దు, వద్దు. నేను నిప్పంటించాను. దీని శక్తి వెళ్ళిపోతుంది. అయ్యో, అయ్యో, నన్ను కాల్చొద్దు, కాల్చొద్దు, వద్దు, 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 నన్ను కాల్చొద్దు. అయ్యో, నన్ను పంపించేయద్దు, వద్దు, నేను ఇక్కడే ఉంటా. అయ్యో, నన్ను పంపించేయద్దు. అయ్యో, వద్దు, నన్ను పంపించేయద్దు. పారేసాను. పడేసి. అమ్మయ్యా. खत्म हो गया.